చిన్న సాక్ష్యం మరి 6 నెలలుగా గత సంవత్సరం వచ్చినా కూడా నేను నా బిడ్డల పాస్పోర్ట్ చదివి పాస్పోర్ట్ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ తిరుగుతూనే ఉన్నాను. మొన్న 16వ తారీఖు నోవా ఫ్లైట్ ఎక్కాల్సింది, కానీ పాస్పోర్ట్ ఇస్తాను. అందరూ వెళ్ళిపోయారు. గొడవపడి మిగిలి పెట్టి తిరిగి వచ్చాడు. చాలా దుఃఖం, ఎంతో ఆశలు పెట్టుకున్నాడు పోవాలని. నేను విశ్వాసంతో చెప్తూనే ఉన్నాను, నువ్వు భయపడకి వస్తుంది, పాస్పోర్ట్ వస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నాను. టైం ఉంది కదా, నువ్వు కరెక్ట్ పోయే టైం కదా, నేను ఫ్లైట్ ఎక్కిస్తాను, ధైర్యంగా ఉండని చెప్పాను. ఆశలకి ఆశ కన్నీరు సంతోషాలతో బాధగా ఉన్నది. ఎటువంటి సమయంలో దేవుడు నా కొడుకు ఎటువంటి మనసు చేశాడు. ఈ ఒక్క నెల అవుట్రీచ్ నేను పోకపోతే మన పాస్పోర్ట్ నాకు వస్తుంది. ఇప్పుడు కాకపోయినా దేవుడు బయట సమయంలో నా పాస్పోర్ట్ ఇస్తాడు. నేను ఇప్పుడు కాకపోతే మొత్తం డీటెయిల్స్ అంతా నేను బయట డైరెక్షన్ చేస్తాను. పడుతున్నాను, ఎందుకు బాధపడుతున్నాను వాడు చెప్పాడు. కాబట్టి మనము అనుకుంటుండొచ్చు, ఇంకా జరగడం లేదు, ఈ పరిస్థితి నా జీవితంలో ఇంకా ఎంతకాలం నేను ఇంకా బాధపడాలని మనం అనుకుంటుండవచ్చేమో. నిరుత్సాహాలు, నిందలు, అవమానాలు మనం ఎదుర్కొంటవచ్చేమో. కానీ ఆయన తగిన సమయంలో ఆయన సమయం రావాలి. అప్పటి వరకు కూడా మనం ధైర్యంగా ఉండాలి. అంటే దేవుడు మనతో ఉంటే కాబట్టి ఈ సమయంలో వారి సాక్షి చెప్తున్నారంటే ఇంకా మీరు ఎవరైనా కుటుంబ స్థితిలో ఉన్నారేమో, దుఃఖంలో మరి ఆశ పెట్టుకుంటున్నారు, కానీ నిరాశ మరి ఇంకా ఆయన సమయం రాలేదు. ఆయన సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం అనుకున్న దానికంటే అధికంగా దేవుడు మనకు ఇచ్చే దేవుడు వేస్తున్నాడు. కాబట్టి మనం అందరం మరి పాటలు పాడుతూ దేవుని స్తుతించి ఆరాధిస్తాము.